హాయ్ నమస్తే, నేను మీ రెబల్. మీరు చూస్తున్నారు రెబల్ సిగ్నల్లో. టుడే వీడియో స్పెషల్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వాటర్ వరల్డ్కి వెళ్తున్నాం. వాటర్ వరల్డ్ ఎక్కడంటే తిరుపతి. మేము ఉండేది అయితే నెల్లూరు నుంచి తిరుపతికి అరౌండ్ 120, బట్ వాటర్ పార్క్ మనకు 150 కిలోమీటర్స్ పడుతుంది. మేము వెళ్ళే దారిలో ఏం చేసాం, వాటర్ పార్క్లో ఏం చేసాం మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. ఎవరెవరు వెళ్తున్నాం, చాలా ఫన్నీగా అండ్ వీడియో చాలా బాగుంటుంది గాయస్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ ఇంకా ముందుకు పోవాలంటే మీరు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ షేర్స్ చేస్తేనే ఇది ఇంకా ఛానల్ ముందుకు పోద్ది. దట్స్ ఇట్ గాయస్. మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవరెవరు వెళ్తున్నాను చెప్పి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. శివమణి, సాయి, మస్తీ స్క్వేర్ కూడా అనుకున్నాడు చూడండి బాగా. హాయ్ చెప్పు ఒకసారి అందరినీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ ఇన్ అవర్ నెల్లూరు రెబల్స్ ఛానల్. ఓకే గాయస్, లెట్స్ గెట్ టు ద వీడియో. ఓకే గాయస్, మేము రైట్ స్టార్ట్ చేసిన వెంటనే టిఫిన్ చేస్తాం అనుకున్నాం. సో అందుకని మన సింహపురి సెంటర్లోని చెక్ పోస్ట్ పక్కనే టాటా ఏసీ వ్యాన్ మీద ఒక నరసింహ అనే అతను, మనకు తెలిసిన అతను మన వర్కర్స్కి ప్రతి ఒక్కరికి అక్కడే టిఫిన్ చేసి తీసుకుని వెళ్ళేది. నేను కూడా చాలా బాగుంటుంది గాయస్ అండ్ రీజనబుల్ ప్రైసెస్, ఆల్ ఐటమ్స్ ఆర్ దేర్. మీకు ఒకసారి లొకేషన్ మొత్తం చూపిస్తా చూడండి. ఇది మన సింహపురి సెంటర్లో ఉంటుంది. చూడండి గాయస్, ఇది హైవే స్ట్రైట్గా వెళ్తే చింతారెడ్డిపల్లి వస్తుంది. ఓకే గాయస్, జస్ట్ నౌ మన అనదర్ ఫ్రెండ్ ఈస్ గెట్ ఇన్ టు ద కార్ అండ్ ఇతన్ని పికప్ చేసుకొని ఇప్పుడే జస్ట్ నౌ మనం మినీ బైపాస్లో నుంచి బయలుదేరి మన రైడ్కి. ఇతను పేజ్ 3లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. మీకు ఫుల్ డీటెయిల్స్ ఇతని గురించి తర్వాత చెప్తాం. ఓకే, మన రైడ్ ఇంక స్టార్ట్ చేస్తాం. ఇంకా మినీ బైపాస్ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోతే అయ్యప్పగూడ నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే మేము అన్నమయ్య సర్కిల్ నుంచి గొలగమూడి రూట్ ఉంది కదా, అక్కడ రూట్లో నుంచి లెఫ్ట్ తీసుకొని హైవే ఎక్కేసాం. మీకు పూర్తిగా చూపిస్తా చూడండి గాయస్. ఇది మన గొలగమూడి దగ్గర హైవే ఎక్కే సర్కిల్ అండి. మనం ఈ సర్కిల్ని క్రాస్ చేసి మనం మినీ హైవేలో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. వెదర్ మాత్రం చాలా బాగుంది గాయస్. మేఘాలు అయితే చాలా బాగున్నాయి. చూడండి గాయస్, వెదర్ మాత్రం సూపర్గా ఉంది. క్లౌడీగా కొంచెం ఎండగా చాలా బాగుంది. జూమ్ చేశాను చూడండి. గుర్తుపెట్టుకోండి గాయస్, సీట్ బెల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కార్. అదిరిపోయే ఒక సీన్ మనకు కనిపించింది గాయస్. మనం ఈ క్లౌడీ వెదర్లో మనం హైవేలో వెళ్తుంటే మన సైడ్ ఆపోజిట్లో ఒక ట్రైన్ వెళ్తుంది. సీనరీ మాత్రం చాలా బాగుంది. మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మొత్తం మీకు యాడ్ చేసాము. ఇక మన రైడ్లో స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫ్లోర్ ప్లాజా మనకు వచ్చేసింది గాయస్. ఇది ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్గా వెంకటాచలం ఫ్లైఓవర్ మనం దిగంగానే మనకు ఒక 500 అరౌండ్ 1 కిలోమీటర్స్లో మనకి ఈ టోల్ ప్లాజా ఉంటుంది. ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా. జస్ట్ నౌ మనం ఎంటర్ అవుతున్నాం టోల్ ప్లాజాకి. ట్రాఫిక్ ఏమీ అంత హెవీగా ఏం లేదు గాయస్, నార్మల్గా ఉంది. ఫాస్టాగ్లో అమౌంట్ ఎంత ఉందో నేనైతే చెక్ చేయలేదు, కానీ ఎంత కట్ అయిందో మాత్రం నాకు మెసేజ్ వస్తుంది. జస్ట్ ఇది ఫస్ట్ టోల్ ప్లాజా దాటంగానే RVNL రైల్వే ప్రాజెక్ట్. మేబీ ఇట్ ఈస్ going to port or somewhere else, I don't know.
లొకేషన్స్ చూడండి అదిరిపోతుంది. క్లౌడ్స్ అయితే ఎస్పెషల్గా చాలా బాగున్నాయి. మీకు వీడియోలో కన్నా డైరెక్ట్గా ఎప్పుడైనా బాగుంటుంది గైస్, అది అందరికీ తెలిసిన విషయమే. చూడండి గాయస్, అదిరిపోయింది. క్లౌడీస్ అండ్ లొకేషన్. సమ్మర్ కదా, మ్యాక్సిమం గ్రాస్ అంతా రెడ్గా కలర్ చేంజ్ అయిపోయింది. ఇది గాయస్ మన కృష్ణాపట్నం పోటీకి పోయే హైవే. ఇది లైట్ హౌస్ చూడండి, ఇదే మిక్స్ గుర్తు. హైవేలో నుంచి కృష్ణాపట్నం పోయే రూట్. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ గైస్. ఇది మన రైడ్లో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ గాయస్. అండ్ మనం ఫిల్ స్టేషన్లో పోయి ఫిల్ చేయించుకొని రైడ్ స్టార్ట్ చేస్తాం. నా వెహికల్ వచ్చి డీజిల్ అండి, స్కార్పియన్ మాన్యువల్లే. రీసెంట్గానే తీసుకున్నాను. అంతకుముందు అయితే నాకేం వెహికల్ లేదు. అంతకుముందు నేను మా మామ వాళ్ళ కారు యూజ్ చేసేవాడిని. జస్ట్ ఫినిష్ 3000 పట్టించాం డీజిల్. 30.79 వచ్చింది. మన రైడ్లో ఇది సెకండ్ టోల్ ప్లాజా గాయస్. ఇది ఎక్కడ వస్తుందంటే మనకు ఎగ్జాక్ట్గా నాయుడుపేట ముందు బోధనం అనే విలేజ్ దగ్గర ఈ టోల్ ప్లాజా వస్తుంది. మేబీ దీని పేరు కూడా బోధనం టోల్ ప్లాజా ఐ థింక్. జస్ట్ నౌ వీ కేమ్ హియర్. ఈ టోల్ ప్లాజాలో నాకు అమౌంట్ ఎంత కట్ అవుతుందో నాకైతే ఐడియా లేదు. జస్ట్ వ్యాలిడ్ అయింది, ఇప్పుడే క్రాస్ అయ్యాము. టోల్ ప్లాజాస్ దగ్గర ఖచ్చితంగా చెకింగ్ ఉంటుంది కదా. జస్ట్ నౌ వీ రీచ్ ద నాయుడుపేట రోడ్. మనం స్ట్రైట్గా వెళ్తే చెన్నైకి వెళ్తాం. మనం నాయుడుపేట దగ్గర నుంచి హైవేలో రైట్ తీసుకుంటే తిరుపతికి రోడ్డు వస్తుంది. మనం ఆ రోడ్లో నుంచి డైరెక్ట్ రేణిగుంటకి వెళ్ళి రేణిగుంట దగ్గర నుంచి మనం లొకేషన్ పెట్టుకొని ఆ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి రోడ్డు మాత్రం కొంచెం బాగుండదు. తెలియని వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు. ఈ మధ్య రోడ్డు 6 వే చేస్తున్నారు. దానివల్ల కొంచెం డిఫరెన్స్, చాలా ట్రాఫిక్ అండ్ కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్డు. ఒకవేళ ఇది రోడ్డు ఓపెన్ అయిందంటే మాత్రం చాలా స్పీడ్గా మీరు తొందరగా వెళ్ళిపోవచ్చు గాయస్. చూస్తున్నారా గాయస్, ఇది శ్రీకాళహస్తి శివుని టెంపుల్. మనం ఈ హైవేకి నియర్గానే ఉంటుంది. జూమ్ చేసి చూపిస్తాను చూడు. శివుడు పార్వతి కొండపైన ఉన్నారు చూడండి గాయస్. అది కింద ఉండేది గుడి. చాలా బాగుంటుంది. చిన్న ఓల్డ్ టెంపుల్. అండ్ నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఇక్కడ కోరుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. నాకైతే జరుగున్నాయి. నేను చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చాను. చాలా బాగుంటుంది. అందరూ విజిట్ చేయండి గాయస్. అనుకోకుండా గాయస్ మేము తిరుపతి రేణిగుంట దగ్గర ఉండేది ఎయిర్పోర్ట్ని విజిట్ చేయాలనుకున్నాము. మా ఫ్రెండ్స్ కొంతమంది చూడలేదు. సో వాళ్ళ కోసం మేము లోపలికి ఎంటర్ అయ్యి వచ్చాము. ఇప్పుడే చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. చాలా బాగుంది. లొకేషన్ మాత్రం సేమ్ రేస్ అదిరిపోయింది. గ్రీనరీ ఎక్కువగా ఉంది. అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా లేదు, ట్రాఫిక్ లేదు. మేబీ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండవు అనుకుంటా. డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. దానివల్ల ఏమో నాకు తెలిసి ఫ్లైట్స్ ఎక్కువ లేవనుకుంటా. మేబీ కొన్ని టైమింగ్స్లోనే ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నట్టున్నాయి. ఫ్లాగ్ చూడండి గాయస్, ఇండియన్ ఫ్లాగ్ చాలా బాగుంది. ఒకసారి క్లోజ్ లుక్లో మనం చూస్తాం గాయస్. ఎయిర్పోర్ట్ చూడండి, ఫ్రంట్ ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. నాకు తెలిసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంది. తిరుపతి విమానాశ్రయం తెలుగులో.
తిరుపతి విమానాశ్రయం హిందీలో. హిందీ నాకు పెద్దగా రాదు, జస్ట్ జోక్ చేస్తున్నాను. ఫ్లాగ్ చూడండి గాయస్, అదిరిపోయింది. ఆ సీనరీకి ఆ ఫ్లాగ్ అలా ఎగురుతుంటే మాత్రం గట్టిగా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి గాయస్. హాయ్ గాయస్, జస్ట్ నౌ మనం తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇప్పుడే జస్ట్ అందరం కలిపి కొన్ని షార్ట్స్ అండ్ వీడియోస్, స్లో మోషన్ వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. మీకు ఒకసారి మొత్తం తిరుపతి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఒకసారి ఒక చిన్న వీడియో తీసి చూపిస్తాను. చూడండి గాయస్, మా బ్యాచ్ మొత్తం ఇదే. మీకు ఒకసారి చూడండి, మొత్తం చూపిస్తాను. చూడండి, ఇది సెక్యూరిటీ ఏరియా అండ్ దట్ వెహికల్ ఈజ్ ఆర్మీ వాళ్ళది. మేబీ వాళ్ళు అక్కడ వెహికల్ అవుతుంది మా కోసం చెకింగ్ కోసం వచ్చారేమో అనుకున్నాం ఫస్ట్ అయితే. కాదు. ఫ్లాగ్ చూడండి గాయస్, ఖచ్చితంగా మీరు దీన్ని చూసి కామెంట్ చేయండి. జై హింద్ ఇండియా. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు దీని గురించి. క్లౌడీగా, కొంచెం గ్రీనరీగా చాలా బాగుంది. ఇప్పుడే జస్ట్ మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయి మెయిన్ రోడ్లోకి కొంచెం దగ్గరగా ఉన్నాము. మనం ఇంకా లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్గా బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి వెళ్ళిపోతాం గాయస్. చూడండి గాయస్, ఇది చాలా బాగుంది. ఈ మౌంటైన్స్, ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే చంద్రగిరి, తిరుపతి టు చిత్తూరు హైవే. ఈ హైవే మీద చంద్రగిరి అనే ప్లేస్ ఇది. లొకేషన్స్ మాత్రం 2 సైడ్స్ మౌంటైన్స్ అదిరిపోయింది. ఈ క్లౌడీ ఉండడంతో ఆ మౌంటైన్స్కి చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనం కూడా ఒక 10 or 15 కిలోమీటర్స్ బిలోలో బ్లూలాండ్ వాటర్ అక్కడి నుంచి కూడా మౌంటైన్స్ చాలా బాగుంటాయి గాయస్. చేస్తారా తిప్పేస్తుంది. హైవే కూడా స్లో మోషన్ రా కావచ్చు 6 వే. చూడండి guys, చాలా బాగుంది లొకేషన్. హైవేలో నుంచి అండర్ బ్రిడ్జ్ దిగగానే లెఫ్ట్ సైడ్ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ బోర్డు చూసాం. జస్ట్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ కూడా ఇంకో బోర్డు చూడండి. ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి మేబీ 2-3 కిలోమీటర్స్ ఆర్ 4 అంతే, అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు. ఇది 1 వే. ట్రాఫిక్ అయితే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకైతే పెద్దగా అనిపించలేదు. మేబీ ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది గాయస్, ఫుల్ గ్రీనరీ. సమ్మర్స్ టైంలోనే ఎలా ఉందంటే ఇంకా మన రైనీ సీజన్లో చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీన్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్ట్రైట్గా పోవాలంట, ఇంకా ముందుంది. మౌంటైన్స్, క్లౌడ్స్, ట్రీస్, ఆసమ్గా ఉంది లొకేషన్స్ గాయస్. తిరుపతి అంతా మ్యాక్సిమం గ్రీనరీగా చాలా బాగుంటుంది, మౌంటైన్స్గా. ఓకే, బోర్డ్ చూడండి, లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ఇట్స్ థ్రిల్లింగ్. ఓకే, కొటేషన్ కూడా చాలా బాగా రాశారు. చూడండి గాయస్, బోర్డ్ బ్లూ ల్యాండ్. నైస్ ఎంట్రన్స్. ఇది ఆర్చ్. ఆ ఆర్చ్కి ఆ బ్యాక్ సైడ్ మౌంటైన్కి అదిరిపోయింది. చూడండి గాయస్, పార్కింగ్లో వెహికల్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. చూడండి గాయస్, చాలా పెద్దది. నేనేమనుకున్నాను వీడియోస్లో చూసి స్మాల్ అనుకున్నాను, బట్ కానీ చాలా పెద్దది. చాలా వెహికల్స్ ఉన్నాయి అవుట్ సైడే, ఇంకా ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయో చూడలేదు. ఇన్సైడ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది వెహికల్స్, బైక్స్ రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కార్స్ ఉన్నాయి. ఆర్చ్ రైడ్ చూడండి గాయస్, బ్లూ ల్యాండ్ అండ్ దట్ ఆక్టోపస్ ఇస్ వెరీ ఆసమ్. చాలా బాగుంది. పార్కింగ్ ఫుల్ అయిపోయింది గాయస్, మనం కూడా అవుట్ సైడ్ పార్క్ చేయాల్సిందే.
నాకు తెలిసి ఇక్కడ పార్క్ చేసే ఆప్షన్ లేదు. This is ఇప్పుడే కార్ దిగి లోపలికి వెళ్తున్నాం. పార్కింగ్ మొత్తం ఒకసారి చూడండి. తేలేద్దాం బా. ఇటు బయట వచ్చినప్పుడు తేలేను. ఆడే ఇన్స్టెంట్గా ఆడే కొనుక్కొని ఆడే తాగాలి. ఓకే, ఇంక వెళ్ళిపోదాం. మన కార్ ఫుల్ అయిపోయిందని చెప్పి వాళ్ళు బయట పార్క్ చేసుకోమని చెప్పారు. అది కూడా పార్కింగ్ ప్లేసే. పార్కింగ్కి ఏం సపరేట్గా వాళ్ళు ఫీ తీసుకోవడం లేదు. ఓకే గాయస్, ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాము. ఇదిగో ఇక్కడ ఏం చేయకూడదని నోటీస్ బోర్డు పెట్టినారు చూడండి, ఎలాంటి పనులు చేయకూడదని. ఇది ఎంట్రన్స్ గాయస్. అదిగో అక్కడ రైట్ సైడ్లో ఉండేది టికెట్ కౌంట్. మా ఫ్రెండ్స్ టికెట్స్ తీసుకుంటున్నారు. బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్ మెర్మైడ్ అండ్ ఫిష్. దిస్ సింబల్ ఇస్ అమేజింగ్. టికెట్ ఎంట్రీ పర్ పర్సన్ అడల్ట్ వచ్చి 699. 100 వచ్చి 100 సెంటీమీటర్స్ కంటే బిలో ఉంటే కొంచెం తగ్గుతుంది. ఇక్కడ చెక్కింగ్ చేయించుకోవాలి గాయస్. మనం చెక్కింగ్ చేసుకుని లోపల మనకు ఒక కీ కార్డ్ ఇస్తారు. ఆ కీ కార్డ్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి. 10:30 to 5:30 ఓన్లీ. ఒకసారి మీకు టికెట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. వాళ్ళు పర్ హెడ్కి ఎంత కలెక్ట్ చేసారు మొత్తం చూపిస్తాను చూడండి గాయస్. ఓకే, మేము ఇప్పుడే జస్ట్ ఎంట్రీ ఇస్తున్నాం. జస్ట్ నవ్వు ఇప్పుడే లోపలికి ఎంట్రీ అయిపోయాం సెక్యూరిటీ కార్ నుంచి. ఎంట్రన్స్లో టర్టిల్ చూడండి, అలో మీద స్విమ్మింగ్ చేస్తున్నట్టు చాలా బాగుంది. లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది గాయస్. గ్రీనరీ, ఆ మౌంటైన్స్, ఆ క్లౌడీస్, దిస్ ఆల్ సీన్స్ ఆర్ వెరీ అమేజింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓహో, టర్టిల్ చాలా కూల్గా స్మార్ట్గా స్మైల్ ఇస్తుంది. చూడండి గాయస్, చాలా పెద్దది. నేనేమో అనుకున్నాను, చాలా బాగుంది కూడా. రైడ్స్ చాలా హెవీగా అనిపిస్తుంది. కొంచెం నాకు తెలిసి కొంచెం డేంజరే. అలవాటు లేకపోతే మాత్రం ఎక్కొద్దు. అలవాటు ఉంటేనే ట్రై చేయండి. ఎంట్రన్స్లో మీకు ఇలా ఉంటుంది. మన ముందు ఎదురుగా ఉండేది మనకు వేవ్ పూల్. ఇది అంటే వేవ్స్ వస్తుంటాయి ఆ పూల్లో, ప్లస్ డ్యాన్స్ వాళ్ళు సాంగ్స్ ప్లే చేస్తారు. మనం ఆ పూల్ ఆ వేవ్స్కి ఎంజాయ్ చేయడమే. ఇది ఒక అరౌండ్ 20 minutes ఆర్ 30 minutes వాళ్ళు ప్లే చేస్తారు. లోపల ఒక్కసారి ఎంట్రీ ఫీజు తీసుకున్న తర్వాత మనకు మొత్తం ఫ్రీ అనండి. మళ్ళీ సపరేట్గా మనం ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ మన పర్సనల్ ఫుడ్ అండ్ మనం ఏమన్నా పే చేయాలంటే అవి మాత్రం అవి అడిషనల్గా యాడ్ అవుతాయి. వేవ్ పూల్లో మాత్రం జనాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గాయస్. చూడండి, క్రౌడ్ కూడా చాలా ఫుల్గా ఉంది. బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఓకే, ముందుకు వెళ్తాం గాయస్. ఇంకేమున్నాయి మీకు చూపిస్తాను. ఈ వేవ్ చూడండి గాయస్, చాలా బాగుంది. పిక్స్ తీసుకుంటున్నామంటే ఒక అతను ఎవరు బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. ఎందుకు డిస్టర్బ్ చేయడమని వదిలేసాం. జస్ట్ మనం ఇంకా ముందరికి వెళ్తాం గాయస్. ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఈ ట్రీస్ చూడండి, చాలా బాగున్నాయి. చైర్స్ అండ్ ట్రీస్. మా ఫ్రెండ్స్ అయితే మనం చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు గాయస్. మేము అరౌండ్ 9:30 ఆ టైంలో స్టార్ట్ చేస్తే మాకు 12:30, 1 అయింది. ఎందుకంటే మేము దారిలో అన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇదిగో చిల్డ్రన్స్కి మేబీ ఇవి చాలా ఉన్నాయి. చిల్డ్రన్స్కి, ఫ్యామిలీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చిల్డ్రన్స్కే. అడల్ట్స్ కూడా ఎక్కొచ్చు, కాకపోతే అడల్ట్స్ ఎంజాయ్ చేయలేరు. ఇదిగో ఇవి అయితే అడల్ట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ చాలా మంది వచ్చినారు గాయస్. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు గాయస్. చూడండి, మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. ప్రతి ప్లేస్లో బిజీగా ఉంది, ఎక్కడా ఖాళీ లేదు. చిన్నపిల్లలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు గేమ్స్ ఆడేదానికి. చూడండి, ఇదంతా చిన్నపిల్లలకు సంబంధించింది. ఇటు సైడ్ ఉండేవన్నీ అడల్ట్స్కే. మినిమం మేబీ 12 years అబవ్ అనుకుంటా. ఇప్పుడే మా ఫ్రెండ్స్ కొన్ని రైడ్స్ ఎక్కారు చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం గాయస్. Just now we finished these 2 ones. It's green one. Must be time. Kids zone guys. వీళ్ళని మింగేస్తారు చా.
ఇప్పుడు దాకా Just now, guys, we finished the Blue Land Water Park in Tirupati. It is amazing place, but నెక్స్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఒకసారి మా ఫ్రెండ్స్ చెప్పండి ఎలా ఉందని. మీరు ఎలా ఎంజాయ్ చేశారు గాయస్? చాలా లోగా ఎంజాయ్ చేశారు. మొత్తం ఎనర్జీ మొత్తం రైడ్స్ వాడేదాన్ని ఎంజాయ్ చేశారు. మొత్తం అయిపోయింది, ఫుల్ ఎనర్జీ. మీరు కూడా ట్రై చేయండి గాయస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ ఇన్ అవర్ నెల్లూరు అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్. మేబీ నెక్స్ట్ టైం మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళారు. దీన్ని కూడా ట్రై చేయండి గాయస్. హ్యావ్ ఫన్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ గాయస్. హ్యావ్ ఎ నైస్ డే గాయస్. బాయ్. మనం బ్లూ ల్యాండ్ వాటర్ ఫినిష్ చేసుకుని వచ్చేసిన తర్వాత కడల్ చికెన్ అని చెప్పి ఒక హోటల్ ఉంది. మేము వచ్చింది అయితే పర్టికులర్ దీనికోసమే. వాటర్ పార్క్ ఫినిష్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫుడ్ చేసి తింటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాం. జస్ట్ నో మేము కడలి చికెన్ తిరుపతి బెంగళూరు టు తిరుపతి హైవే మీద చూడండి ఒకసారి టేస్ట్ చేసాం. సూపర్గా ఉంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. కాకపోతే ఇక్కడ స్పెషల్ అంటే ఏ రోజుకి ఆ రోజు మెనూ చేంజ్ అయిపోద్ది. అంటే వాళ్ళకి ఏదైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని వరకు మెనూలో యాడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మా ఫ్రెండ్స్ని అడగదాం ఎలా ఉందో. ఏ గాయస్, ఫుడ్ ఎలా ఉంది గాయస్? ఈరోజు చాలా మన వ్యూస్కి చెప్పండి చాలా బాగుందా లేదండి. సూపర్ అండి, సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్ చాలా బాగుంది. సర్వింగ్ అంతా బాగుంది. సర్వింగ్ ఆల్సో సూపర్ అండ్ సూపర్. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా సూపర్గా ఉంది గాయస్. మీరందరూ వచ్చి మళ్ళీ ట్రై చేయాలని చెప్పి మన వ్యూవర్స్కి మీరే షేర్ చేయండి. ఓకే గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ బాయ్. గోయింగ్ టు ద హోమ్. టేక్ కేర్ యువర్ సెల్ఫ్.